షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. పరిశుద్ధులైన ఇరవై బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. మరి బిడ్డలారా, మనం పస్కాన పులిన రొట్టెల పండుగ నిన్నటి దినంతో ముగించుకున్నాము. మరి 7 రోజులు ఆయన సన్నిధిలో ఉత్సాహించాము, సంతోషించాము. 7 రోజులు ఆయన సమ్ముఖంలో గడపడానికి, పులిన రొట్టెల పండుగ ఆచరించడానికి పరమతండ్రి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నిజముగా ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు దీన్ని ధ్యానించుకుంటూ ఉండాలి మనం. సో ఎలా పరమతండ్రి తన యొక్క శ్రేష్టమైన పండుగలు మన కొరకు ఉంచాడని ఈ దినం మనం కృపావాక్యము చూసుకుందాము. బిడ్డలారా, మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనము. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలనని ఆయన అడగగా, ఇక్కడ ఒక యవ్వనస్తునికి మరియు యాషోమెస్సే వారికి మధ్యను జరుగుతున్న సంభాషణ. ఒక యవ్వనస్తుడు వచ్చి, అయ్యా, నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఇవంతా సువార్త వింటూనే ఉన్నాడు, మెస్సే వారు చెప్పే సువార్త అంతా. అంటే తను ఒక వేషధారి వలె వచ్చి, తను మహాజ్ఞాని, దానిలో డౌట్ లేదు, మహాజ్ఞాని. ఆయన చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచే ఆజ్ఞను అనుసరిస్తున్నవాడు. కానీ అయ్యా, నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంటే, ఏం లేదయ్యా, నువ్వు ఆజ్ఞలు అనుసరించు అంటే. ఆజ్ఞలంటే కూడా తెలుసు ఆయనకు. ఏ ఆజ్ఞలయ్యా అంటున్నాడు. అంటే తల్లిదండ్రులు సన్మానించము, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఇవన్నీ చెప్తుంటే, ఓహో ఇవన్నీ నేను చిన్ననాడు నుంచే మా తల్లిదండ్రులు నేర్పించారు, మా తాత ముత్తలు నేర్పించారు, బాల్యదినం నుంచే నేను చేస్తున్నాను, ఇంకా నాకు కొదువేముంది, నాకు తక్కువేముంది అని ఉద్దేశంతో దాన్ని జవాబిచ్చాను. అయితే నీకొకటి కొదువగా ఉన్నదయ్యా, నువ్వు నిజంగా నిత్య జీవనం స్వతంత్రించుకోవాలంటే నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టు. ఈ యొక్క హృదయ అంతరంగాన్ని గుర్తెరిగిన యాషోమెస్సే వారు ఆ మాట చెప్తున్నారు. ఇది అతని వల్ల కాదు, ఇది అతను ఎందుకంటే చాలా ధనవంతుడు. ఆయన ధనవంతులు మరి ఆయన రాజ్యంలో ప్రవేశించడం చాలా చాలా దుర్లభమని మెస్సే వారు పలుకుతారు. కాబట్టి ధనాన్ని ప్రేమిస్తున్నావా, ఆయన నీతిని ప్రేమిస్తున్నావా? నువ్వు ధర్మాన్ని ప్రేమిస్తున్నావా, నీ డబ్బును ప్రేమిస్తున్నావా? ఈ లోకం యొక్క ఘనతను, లోకం యొక్క మర్యాదను ప్రేమిస్తున్నావా, ఆయన నీతిని, రాజ్యమును వెతుకుతున్నావా? కాబట్టి దాన్ని బట్టి బిడ్డలారా, మన ధనమును బట్టి, మన ఐశ్వర్యం బట్టి, మనం చెల్లించే గొప్ప గొప్ప కానుకలను బట్టి, మనం చెల్లించే అర్పణలను బట్టి కాదు మనం పొందుకునేది. మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించి నీతిని, రాజ్యమును వెతికితే ఆయన రాజ్యమును మనం స్వతంత్రించుకుంటాం బిడ్డలారా. అలా నేను మిమ్మల్ని మీ ఆస్తి అమ్మి పెట్టమంటలేను, మీ హృదయాలను అమ్మండి, మీ హృదయాలను అప్పగించండి, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఆ విధంగా పరమతండ్రి మనల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడైన తండ్రి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, అవును నాయన, మేము పరిపూర్ణం అవ్వాలంటే మా హృదయాలను సమర్పించుకొని మేము ధన్యుల మూటకు సహాయం చేయమని యాషోమెస్సే నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషోమెస్సే వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.